హాయ్ మీ రాజేష్. వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో ఏపీ ఎన్నికలపై పూర్తిస్థాయి విశ్లేషణ చేశారు కదా రాధాకృష్ణ గారు. ప్రజల నాడు ఎక్కడ పట్టుకోలేకపోయారు, అది ఏంటి, అది ఎక్కడ మిస్ అయిందనే దానిపై పూర్తి విశ్లేషణ సిఎస్ రావు గారిని అడిగి తెలుసుకుందాం. సిఎస్ రావు గారు, వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో మన జరిగిన ఎన్నికలపై పూర్తిస్థాయి విశ్లేషణ అయితే చేశారు రాధాకృష్ణ గారు, కానీ ఎక్కడ కూడా ప్రజల నాడి ఆయన ఎక్కడ కూడా పట్టుకోలేకపోయారు. ఎందుకు అట్లా ఏమనొచ్చు? ఒకటి ఏంటంటే ఆయన పూర్తిస్థాయి విశ్లేషణ చేయటం కాదు, కానీ ఆయన అసలు ఎన్నికల పోలింగ్ సరళి మీద ఏదన్నా ఆయన రాస్తారేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తారు జనరల్గా. వీకెండ్ ఆయన రాసేటువంటి కొత్త పలుకు అనేటువంటి టైటిల్ తోటి ఆయన రాసేటువంటి దాని మీద జనరల్గా ఎక్కువగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూస్తుంటారు, అందరూ చూస్తుంటారు ఎక్కువగా నేను చెప్పేది. అయితే ఆయన రాస్తే కనుక ఏదో ఒక దిశానిర్దేశం చేస్తూ ఒక కంక్లూజన్కి ఆయన ఆర్టికల్ ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. దానికి భిన్నంగా ఈ తాజా కొత్త పలుకులో కనిపించింది. ఆయన పలుకు ఏం కనపడుతుంది, ఆయన అంతా తటస్థంగా ఏదో రాయాలి కాబట్టి రాసినట్టుగా అనిపించింది నాకు అది మొత్తం చదువుతుండే కనుక. జనరల్గా ఆంధ్రప్రదేశ్ పోలింగ్ ముగిసిన తర్వాత అక్కడ ఉండేటువంటి పోలింగ్ సరళిని లేదంటే ఓటర్ల నాడిని ఒక యాంగిల్లో చూసి ఆయన రాస్తారేమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ అది ఎక్కడ కూడా ఆయన రాతలో ఎక్కడ కనిపించలేదు. కనిపించకపోగా ఈ మామూలుగా ఈ విశ్లేషణ చేసేటువంటి వాళ్ళందరినీ ఉటంకిస్తూ ప్రస్తావించారు తప్పితే ఎక్కడ కూడా ఆయన అభిప్రాయం ఏంటి అనేది ఎక్కడ కనిపించలేదు వాస్తవంగా. ఇప్పుడు వస్తున్నటువంటి సర్వేలు వీటన్నిటిని కూడా ఆయన వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం తప్పితే వాస్తవాలు కాదు అవి అన్నట్టుగా ఆయన ప్రస్తుతం చేశారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటుందని కానీ లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుందని కానీ ఎక్కడ కూడా ఆయన మెన్షన్ చేయలేదు. ఎందుకంటే రాధాకృష్ణ అంటే ఒక పెద్ద మీడియా సంస్థకు అధిపతి, ఆయన చేతిలో ఒక విస్తృతమైనటువంటి నెట్వర్క్ ఉంటుంది, ఆంధ్రజ్యోతి నెట్వర్క్ అనేది, అలాగే ఏబిఎన్ సంబంధించి ఛానల్ ఉంది. ఇంత పెద్ద నెట్వర్క్ను పెట్టుకున్నటువంటి రాధాకృష్ణ కనీసం ఒక అభిప్రాయానికి రావాలి. మే 13 జరిగినటువంటి ఓటింగ్ సరళి మీద ఒక అభిప్రాయానికి వస్తూ ఆయన ఆర్టికల్ రాయాలి. మామూలుగా అయితే అంటే ఆయనే కన్ఫ్యూజన్లో పడి ఆర్టికల్ రాశారా, ఆయనకి అర్థం కానటువంటి పరిస్థితిలో పోలింగ్ జరిగిందా అనేది ఆయన మెన్షన్ చేసినటువంటి ఆర్టికల్లో చదివితే కనుక మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఒక క్లారిటీ ఉంటే కనుక డెఫినెట్గా పోలింగ్ సరళి ఇదిగో ఇలా ఉండబోతుంది, దానికి గల కారణాలు ఇదిగో ఈ కారణాలు ఉన్నాయి అని చెప్పి ఆయన విశ్లేషించడానికి అవకాశం ఉంది. కానీ ఆయన ఆ సాహసం చేయలేకపోయారు. ఎందుకని చేయలేకపోయారు అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే రాధాకృష్ణ అంతకుముందు మనం వీకెండ్స్ కనుక అబ్జర్వ్ చేస్తే చాలా కరాఖండిగా చాలా క్లారిటీగా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేవాళ్ళు. కానీ దీంట్లో ఎక్కడ కనిపించట్లా, ఎక్కడికెక్కడ ప్రతి సెంటెన్స్లో కూడా స్కిప్ అయిపోతూ వెళ్ళిపోయారు, జారుకుంటూ వెళ్ళిపోయారు, జారుడు బండలాగా వెళ్ళిపోయారు. కొంతమంది రాస్తూ ఉంటారు. ఆయన దగ్గర పనిచేసిన ఒక శిష్యుడు సాక్షిలో ఉన్నాడు, ఆయన కూడా శిష్యుడు కాదు సమకాలికుడు అనుకుంటా, ఆయన రాస్తుంటాడు, ఆయన కూడా జారుడు బండలాగా వెళ్ళిపోతుంటాడు, ఎక్కడ ఉండదు. కానీ ఈయన వీకెండ్ అలా ఉండదు. ఈయన రాసేటువంటి వీకెండ్ కొంచెం ఒక తను మంచిగా చెడ్డ ఏదన్నా కానీ మొత్తం కంక్లూజన్ ఉంటుంది. ఆ కంక్లూజన్ లేకుండా ప్రతి సెంటెన్స్ లో కూడా ఈయన స్కిప్ అయిపోతుంది. ఈ ఆర్టికల్ చదివిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎల్లో మీడియా కింద దాన్ని జమ కడుతుంటాడు. ఆయన కూడా చదవనటువంటి మనిషి కింద చెప్తూ ఉంటాడు కదా జగన్మోహన్ రెడ్డి. సో అలాంటప్పుడు ఈయన రాసినటువంటి ఈ వీకెండ్ చదివితే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నీరసం వచ్చే అవకాశం ఉంది ఆర్టికల్ చదివితే. అంటే ఇప్పుడు జరుగుతున్న స్పెక్యులేషన్స్ ఏదైతే ఉన్నాయో ఏమో మళ్ళీ గుర్రం ఎగరవచ్చు అన్నట్టుగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కూడా రావచ్చు అనేటువంటివి కొన్ని స్పెక్యులేషన్స్ ఉన్నాయి. ఆ స్పెక్యులేషన్స్ కొట్టివేస్తూ చాలా మంది విశ్లేషణ చేస్తూ ఉన్నారు. కానీ ఆ సాహసం రాధాకృష్ణ చేయలేకపోయారు అని అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్లో కానీ తెలుగుదేశం పార్టీ లీడర్లో కానీ ఎందుకు ఒక కంక్లూజన్కి రాధాకృష్ణ రాలేకపోయారు, మే 13న
పోలింగ్ జరిగినప్పటికీ ఇప్పుడు 2 వారాల పైన అవుతుంది, అయినా కానీ కంక్లూజన్ రాలేకపోయారంటే ఆయన నెట్వర్క్ బలహీనంగా ఉందా, లేదంటే వేరే వాళ్ళతో రాయించారు. లేదంటే వేరే వాళ్ళతో రాయించలే, అంత మరి డిజైర్డ్ జర్నలిస్ట్ కాదు ఆయన. అంటే ఆయన లేక మిస్ ఆయన బిజీలో ఉండటం వల్ల వేరే వాళ్ళు రాయటం అంటే ఏం ఉండదు. ఆయన పేరు పైన వచ్చినప్పుడు ఆయన కనీసం వేరే వాళ్ళు రాసిన చూస్తారు కాబట్టి ఆ సరళి మొత్తం చూస్తుంటే ఆయనది, ఆ వాక్య నిర్మాణం, ఆ పదజాలం అంతా ఆయనది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే ఆయన ఒక కంక్లూజన్ తీసుకురావాలి, ఆ సాహసం ఎందుకు చేయలేకపోయారు అనేది ఒక డౌట్ ఉంది నాకు. అంటే ఒక క్లియర్ కట్ మెసేజ్ పాస్ అని చేయలేకపోయారు దాంట్లో పోలింగ్ సరళి మీద. అంటే ఆ నెట్వర్క్ మీద నమ్మకం లేదా ఆయనకి, లేదా ఆ నెట్వర్క్ని మొత్తాన్ని కంక్లూడ్ చేసి ఇవ్వలేకపోయారా? ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ మూడు ఎలా అయినా ఉండొచ్చు, ఎందుకు సాహసం చేయటం అనుకున్నారా? ఎందుకంటే 2019లో చూశారు కదా ఆయన, 2019లో చూశారు, అందరూ ఒకటి అనుకుంటే ఆ రిజల్ట్ ఇంకో రకంగా వచ్చింది. బహుశా అందుకేమైనా ఆయన సాహసం చేయలేకపోయారా? మొత్తానికి జూన్ 4వ తారీఖు దాకా ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్టుగా రాశాడు ఆయన. జూన్ 4న వస్తుంది, నిక్షిప్తమైనవి, ఈ లోపు ఎందుకు తొందర పట్టం అన్నట్టుగా రాశారు ఆయన. అటు కాదు కదా, ఒక అభిప్రాయాన్ని చెప్పాలి కదా. ఇప్పుడు 5 సంవత్సరాలకి జగన్మోహన్ రెడ్డికి మ్యాండేటరీ ఇచ్చారు 2019లో, మరి 5 సంవత్సరాల పాటు మరి రాధాకృష్ణ కమ్ముకున్నారా? అనేక అంశాలు విమర్శిస్తూ వచ్చారు కదా. మ్యాండేటరీ 5 సంవత్సరాలు, మళ్ళీ 24 కదా మ్యాండేటరీ. 2019 నుంచి ఏం చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించకూడదని చెప్పి కామ్గా అయితే ఉండలేడు ఆయన. ఆయన అనేక ఆర్టికల్స్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలను ప్రజల మధ్య తీసుకెళ్లారు కదా బలంగా. అదే తరహాలో ఇప్పుడు జూన్ 4 ఓకే కౌంటింగ్ అయితే ఉంది, 11వ తారీఖు పోలింగ్ జరిగింది. 11వ తారీఖు జూన్ 4కి మధ్యలో ఈ విశ్లేషణలు అయితే ఖచ్చితంగా ఉంటాయి కదా, విశ్లేషణలు ఉంటాయి, అభిప్రాయాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి సహజంగా. బట్ ఆయన అసలు తొందరపాటు దీనికి అన్నట్టుగా రాశాడు. జూన్ 4 ఉన్నాయి కదా, వచ్చేదాకా వెయిట్ చేసేది అన్నట్టుగా రాశాడు. సో అక్కడ ఆయన రాసినటువంటి వీకెండ్ కనుక అబ్జర్వ్ చేస్తే ఎక్కడో సందేహం ఏమైనా ఉందేమో రాధాకృష్ణ గారికి కూడా అన్నట్టుగా అనిపిస్తుంది అది చదివితే కనుక. ఓకే, సో అలాంటి సందేహాలు అయితే పెట్టుకోవాలని అవసరం లేదు. నేను పోలింగ్ వస్తే ఆయన రాధాకృష్ణ గారు ఎల్లుండరు, ఎందుకంటే ఏపీ కాబట్టి, ఏపీతో ఆయన సంబంధం లేదు కాబట్టి ఆయన ఎల్లుండరేమో. నేను వెళ్ళాను ఆంధ్రప్రదేశ్కి పోలింగ్ రోజు, నేను చూశాను ఓటర్ల వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఆ రోజున ఎలా కసిగా పోలింగ్ కేంద్రాలకు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏంటి అనేది కూడా నేను అబ్జర్వ్ చేయగలిగాను. నేను గంటాపదంగా చెప్పగలను సైడ్ రిజల్ట్ ఉంటాయి అనేది. కనీసం ఆ యాంగిల్లో కూడా ఆయన అంటే అట్లీస్ట్ ఒక ఎడ్జ్ ఉంటుంది అనే యాంగిల్లో కూడా ప్రొజెక్ట్ చేయకపోవడం అనేది కొంత ఆయన్ని ఆరాధించే వాళ్ళు అనుకోండి కొంతమంది ఉన్నారు కదా, లేదా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టు ఎల్లో బ్యాచ్, వాళ్ళని కొంత అసంతృప్తి అంటే నిరాశకు గురి చేసారేమో అనిపిస్తుంది అది చదివితే. ఓకే.